ఇబ్బందుల్లోనికి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే మనుష్యుడు ఆదిలోనే పాపమును కలిగి జీవిస్తూ వచ్చాడు. ఆదిలోనే పాపమును పొందుతున్నాడు. ఆ పాపము నుంచి విడిపించడానికి, ఆ పాపము నుంచి మనల్ని తప్పించడానికి, ఆ శాపమును, ఆ దోషమును, ఆ అపరాధమును మన జీవితాల్లో తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పాపము లేనివాడుగా, పాపరహితుడుగా, ఆ పాపము లేని వ్యక్తిగా జన్మించి, పాపము లేని వ్యక్తిగా జీవించి, పాపము లేనివాడుగా మరణించి, పరిశుద్ధుడుగానే ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. తిరిగి రాబోతున్నాడు ఆయన రెండో రాకడలో. మనలందరినీ కూడా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆ ఏ ఒక్క పాపము లేకుండా జీవిస్తారో, పరిశుద్ధులు కలిగి జీవిస్తారు, వారందరినీ కూడా ప్రభు ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్ళబోతున్నారు. నిత్యముగా ఆ స్వర్గ రాజ్యములో, ఆ మోక్ష రాజ్యములో మనం ఉండాలని యేసు లోకానికి వచ్చారు. నమ్మినట్లయితే నిత్యముగా మీరు కూడా ఆ రాజ్యంలో ఉంటారని మేము మీ కొరకు ప్రార్థిస్తూ మనసారా వేడుకుంటున్నాము. యేసు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పరలోకపు సంతోషము, యేసు పుట్టిన ఆ సంతోషము, సమాధానము మీ గృహాల్లో ఉండును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. जय बोलो यीशु महाराज की जय।